సార్ మరో ఆసక్తికరమైన ప్రశ్న. అన్స్టాపబుల్ వేదికగా బాలయ్య బాబు గారు, పవన్ గారు ఇద్దరు ఒకే వేదిక చక్కగా ఆ స్నేహభావంగా మాట్లాడుకోవటం, వాళ్ళకి ఇండస్ట్రీలో కూడా టాక్ ఉంది. ఎందుకంటే చాలా గతం నుంచి కూడా వాళ్ళు మంచి స్నేహితులు అనేటువంటి టాక్ ఉంది వాళ్ళకి. కానీ ఇద్దరు అభిమానులు కూడా విపరీతంగా పండగ చేసుకున్నటువంటి పరిస్థితి. అంత బాగా సంతోషపడ్డారు కూడా అందరూ. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో వినపడుతుంది ఏంటంటే సార్, బాలయ్య బాబు గారి వారసుడు మోక్షజ్ఞ కానీ, పవన్ గారి వారసుడు అకీరా కానీ, వీళ్ళిద్దరి సినిమా ఎంట్రీ ఒకేసారి ఉండబోతుంది అనేటువంటిది ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది సార్. మీరు సినీ పరిశోధకులు, ఏంటి వాళ్ళిద్దరు ఎంట్రీ ఒకేసారి, వీళ్ళిద్దరు కలయిక, మళ్ళీ వీళ్ళిద్దరు వారసులు ఒకేసారి సినిమా ఇండస్ట్రీలోకి రాబోతుండటం ఎట్లా ఎట్లా ఉంటుంది మీ విశ్లేషణ ఏంటి? అంటే నిజంగా వీరి కలయిక అన్స్టాపబుల్. ఎందుకంటే చాలా గొప్ప, అంటే రియల్ హీరోస్, నిజమైన కథానాయకులు బయటకు వస్తున్నట్టు. ఎవరు కడుపులో ఇటు మోక్షజ్ఞ కానీ, అటు అకీరానందన్ కానీ. ఇప్పటికి అకీరానందన్ ఎంటర్ అయినట్టయితే మన తెలుగు ఫీల్డ్లో ఎవరు కూడా అకీరానందన్ అంత హైట్ లేరు. ఎక్కడండి 6'7", ఏమిటా హైట్? మామూలు హైట్ అంటే సరికొత్త డైమెన్షన్ అన్నమాట. సరికొత్త హీరో వస్తున్నాడు మనకి, ఒక డిఫరెంట్ హీరో వస్తున్నాడు. అలాగే మంచి అందగాడు బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ కూడా వస్తున్నాడు అన్నమాట. అంటే ఒక మంచి రియల్ టగ్ ఉంటుంది. ఇటీవల నేను హరిహర వీరమల్లు ఆ సినిమా కోసం, మరి దేనికోసం అకీరానందన్ స్టిక్ ఫైట్ చేయడం, కరసాం చేయడం చాలా అద్భుతం అనిపించింది. అలాగే ఆటవికలు ఉపయోగించేటువంటి ఆ ఈటెలు, బరిసెలు, వాటితో ఫైట్ చేయడం కూడా ఒక వీడియోలో చూశాను నేను. అవి చాలా బాగున్నాయి అన్నమాట. అంటే వీళ్ళు ఇండస్ట్రీకి వస్తున్న వాళ్ళు ఏదో నామక వాస్తిగా రావటం లేదు. అన్ని రకాలుగా ఫైట్స్, అన్ని రకాలుగా డైలాగ్ డెలివరీ, డైలాగ్ చెప్పడం, పెర్ఫార్మెన్స్ చేయడం, డ్యాన్సులు చేయడం. ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు అంటే పాత సినిమా హీరోలు ఒక 50 సినిమాల తర్వాత సినిమాల్లో ఎలా కనిపించేవాళ్ళు, ఎలా తమ టాలెంట్ చూపించేవాళ్ళు, వీళ్ళు మొదటి 4 సినిమాల్లోనే చూపిస్తున్నారు. అది వాళ్ళ గొప్పతనం. అన్నీ నేర్చుకుంటున్నారు కూడా, అన్ని నేర్చుకుంటారు. అంటే 5, 6, 7 అంటే హైట్ మామూలు అంటే అండి. ఇండియా అంతా ఒకసారి ఇలా చూడాలన్నమాట. 6, 7 హైట్ అంటే ఏంటి చిన్న విషయం అంటే అఖిరానందన్. పోనీ ఆయనకి మ్యూజిక్ తెలుసు, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్, క్లాసులో ఫస్ట్, బుద్ధిమంతులు, మంచి సబ్జెక్ట్ ఉంది. అట్లాంటి వ్యక్తులు సినిమా ఫీల్డ్కి వస్తే డెఫినెట్గా వాళ్ళకి ఒక మంచి చూజీగా ఉంటారు. ఒక మంచి వరవడిని సృష్టిస్తారన్నమాట. వాళ్ళ పద్ధతిని, వాళ్ళ లైఫ్ స్టైల్. అంత హైట్ ఉన్నాయంటే హీరోయిన్లు ఎట్లా అంటారు? అంతే, అంత హైటే కాదు, బుద్ధిమంతులు, మ్యూజిక్ తెలుసు, సబ్జెక్ట్ తెలుసు, క్లాసులో ఫస్ట్, ఎన్ని విధాలుగా ఉన్నటువంటి వ్యక్తులు సినిమా ఫీల్డ్లో ఉంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో బిఏ కదా, ఎస్వి రంగారావు గారు ఆ రోజుల్లో బిఎస్సి ఆనర్స్ కదా, అలా కేవీ రెడ్డి గారు ఆ రోజుల్లో బిఎస్సి ఆనర్స్ కదా. వాళ్ళంతా చదువురులు కాబట్టి వాళ్ళు ఒక లైఫ్ స్టైల్ అనేది క్రియేట్ చేసి పెట్టారు. ఓకే, ఈ డిసిప్లిన్ ఉండాలి. ఎట్లా సార్ అంటే మరి అంత హైట్ ఉన్నటువంటి వ్యక్తికి హీరోయిన్లు ఎట్లా అంటారు? హీరోయిన్లు అంతా వస్తారండి, హీరోయిన్లు వస్తారు. ఎందుకంటే అదే కనీసం గంతకు తగ్గ బొంతన్నట్టు దగ్గర హైట్ గా ఉండాలి కదా. లేదు, హీరోయిన్లు వస్తారు. ఇప్పుడు ఈరోజు అంతకుముందు హైట్ అంటే ఏంటి రివడకారులా ఉన్నారు అనేవారు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు 90 మంది 100 మంది ఒక అమ్మాయిల్ని మనం పరీక్ష చేసినట్టయితే నీకెవరు ఏ హీరోలు వచ్చారంటే ముందు ప్రభాస్ అంటారు. ఎందుకు కారణం అంటే వాడు హైట్గా ఉన్నాడు కాబట్టి. హైట్ని ఈరోజు హైట్ టాక్ ఆఫ్ ద ట్రేడ్ అయిపోయింది, టాక్ ఆఫ్ ద ఆల్మోస్ట్ ఆల్ యూత్ అయిపోయింది అన్నమాట. హైట్ ఐకాన్లు చాలా బాగా
పరిశ్రమను కానీ పరోక్షంగా సమాజంలో ఉన్న అమ్మాయిలను కానీ బాగా ఆకర్షిస్తున్నారు అనమాట. కనుక అఖీరానందన్కి చాలామంది ఫ్యాన్స్ అందరూ కూడా అమ్మాయిలే ఉంటారు ఓకే జాగ్రత్తగా. ఖుషి పోటీ అవుతుంది అది. ఖుషి సినిమా దగ్గర నుంచి పవన్ గారికి ఇది సినిమా థియేటర్లో గోడలు దూకి మరి వెళ్ళి టికెట్లు కొనుక్కున్నట్ట లేదు. అంటే మనం వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందంటే బట్ అఖీరానందన్ చాలా పెద్ద గొప్ప హీరో అవుతాడు. అలాగే ఈయన కూడా అందగాడే కనుక, మోక్షజ్ఞ కూడా అందగాడే కనుక ఈయన కొంచెం మళ్ళీ తాత వారసుడుగా జానపద చిత్రాలు ఇట్లాంటి చిత్రాల్లో ఉన్నట్టయితే చాలా మ్యాన్లీగా ఉంటాడు. కానీ బాలయ్య బాబు గారి తాలూకు డైలాగ్స్ అభిమానులు ఎట్లయినా ఎక్స్పెక్ట్ చేస్తారు. డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తారండి. వాళ్ళకి ఏంటంటే బ్లడ్లో కొంత ఉంటుంది. వారికి బ్లడ్లో ఉండబట్టే ఆ రామారావు గారి డైలాగ్ చెప్పడం కానీ, రామారావు గారిలో యాక్ట్ చేయడం కానీ, ఆ ఫైట్స్ చేయడం కానీ, ఆ రొమాన్స్ కానీ అవన్నీ ఆ తాత పోలికలు ఈయన కూడా వస్తాయి. మరి తారక్కి రాలేదా? తాత పోలికలే వచ్చాయి కదా. అందువలన అట్లాంటి డెఫినెట్గా మంచి ఒక రసకందాయంలో ఇండస్ట్రీలో ఇప్పటికే ప్రపంచ దేశాల్లో సినిమా పరిశ్రమ అన్నది ఒక్కసారి తెలుగు ఇండస్ట్రీ వైపు ఉలిక్కిపడి చూస్తుంది. వాళ్ళు వస్తే ఇంకా అద్భుతంగా వీక్షిస్తున్నారు. ఏ రాజమౌళి చేతిలో పడ్డారనుకోండి అఖీరానందను ఏమైపోతాడు? ఇంటర్నేషనల్ స్టార్ అయిపోతాడు. అఖీరానందన్ ఇంటర్నేషనల్ స్టార్ అవుతాడు. కానీ ఇద్దరి ఎంట్రీ ఒకేసారి జరగబోతుంది అన్నట్టుగా కూడా తెలుస్తుంది సార్. అవును, జరగబోతుంది. అది ఎందుకంటే టైము వచ్చేసింది. 22 years వచ్చింది. అత్త దిస్ ఇస్ ది కరెక్ట్. పాల బుగ్గలు కానీ, నూనె మీసాలు కానీ ఇప్పుడే ఉంటాయి. ఓకే, మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను బాబు. రాజ్ కపూర్ మా చిన్నప్పుడు మేము చదువుకుంటున్న రోజుల్లో బాబీ అనే సినిమా తీశాడు. మీరు విన్నారో లేదో? అంటే రిషి కపూర్ తాలూకు మొట్టమొదటి సినిమా బాబీ. అయితే అందులో ఏంట్రా ఇలాగ బాబీ 19 years అప్పుడు. రిషి కపూర్కి 19 years. పాల బుగ్గలు కనిపించాయి, నూనె మీసాలు కనిపించాయి, బెదురుతున్న కళ్ళు కనిపించింది. అది చూస్తుంటే అంటే సబ్లీగా ఉంటూ ఎంత బాగా ఉన్నాడంటే ఆ సినిమా ఆ రోజుల్లో 1 సంవత్సరం పాటు ఆడిందన్నమాట. అంటే అట్లాంటి అవకాశాలు చాలా కనిపిస్తున్నాయని చెప్పడం కోసం ఆ ఉదంతో చెప్పాను మీకు నేను. డెఫినెట్గా వీళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. అఖీరానందన్ మాత్రం మళ్ళీ ఒక ఇంటర్నేషనల్ స్టార్ అవుతాడని నా తనయుడవుతారంటారా? ఏమో తండ్రికి తగ్గ తనయుడవుతాడు, తండ్రిని మించిన తనయుడవుతాడు. అంతేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.